ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఎవరు చెప్పారమ్మా? మీ అక్క ఫోన్ చేసి చెప్పిందిలే. ఏంటమ్మా మీకెవరూ లేరనుకుంటున్నారా? అల్లుడు గారిని తీసుకున్నట్టేనా వెళ్ళిపోతానని చెప్పావంట. నీకు పుట్టిళ్ళుందని మర్చిపోయావా? పుట్టింటికెప్పుడు సంతోషంగా రావాలమ్మా, ఇలా కష్టంతో రాకూడదు. నోరు మూయవే. నువ్వక్కడికి వెళ్ళింది కూడా ఇక్కడి నుంచే. అది నువ్వు మర్చిపోయావా ఏంటి? కష్టంలో ఉన్నప్పుడు పుట్టిల్లు కాక ఇంకేం గుర్తుకొస్తుంది నీకు? అమ్మా, ఇప్పుడు మీరున్న కష్టాల్లో మేము వచ్చి మీకు భారంగా మారలేమమ్మా. ఎవరు చెప్పారే మీరు మాకు భారం అని? ఇంటికి అల్లుడు కూతురు వస్తే ఒక ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామా? అక్క, ఏ దిక్కు మొక్కు లేని దానిలాగా అబ్బాయిని తీసుకుని ఎటో వెళ్లి కష్టాలు పడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోగలనా? అలాని కాదమ్మా. అక్క, నువ్వేం ఆలోచించుకో, పదండి ఇంటికి వెళ్దాం. అవును, మీరు ఆ ఇంట్లో ఉండలేకపోతే మనిల్లేమైందే? వచ్చి మన ఇంట్లో ఉండొచ్చు కదా. అబ్బాయిని తీసుకుని ఎటు వెళ్దాం అనుకున్నావు? నిందపడి ఇంట్లో నుంచి బయటకొచ్చాం. ఇప్పుడు పుట్టింటికొస్తే మా వల్ల మీకు చెడ్డ పేరమ్మా. ఎందుకే చెడ్డ పేరు? నా ఇంటికి నా కూతురు అల్లుడు రాకుండా ఇంకెవరొస్తారు? నా ఇల్లుందని నాకు తెలుసమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో నా భర్తని పుట్టింటికి తీసుకొచ్చి తనని చాతకాని వాణ్ణి చెయ్యలేను. మావయ్య గారి ఇంట్లో నుంచి పంపించేశారు కదా అని మన ఇంటికి తీసుకొస్తే అది నా భర్తకి ఎలా గౌరవం అవుతుంది? పెద్దదాని వైపోయావే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ముందు నోరు మూసుకొని ఇంటికెళ్దాం పద. దయచేసి మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండమ్మా. చిరంజీవి ఏ తప్పు చేయడు, చేశాడని నిందపడిందంతే. మళ్ళీ తను తలెత్తుకుని తిరిగే పరిస్థితిలో ఉన్నప్పుడే ఏ ఇంటికైనా వస్తాం. తప్పు చేసి తల దాచుకుందాం అనుకునే పరిస్థితిలో ఇంటికి రాలేము. నలుగురు వేలెత్తి చూపే పరిస్థితిని మేము తెచ్చుకోలేమమ్మా. బయట వాళ్ళు 100 మాట్లాడుకుంటారేమో అక్క, మేవెందుకు తక్కువ చేసి మాట్లాడతాం? ఎవరు ఎన్నన్నా మా అక్క కాకుండా పోతుందా? మా బావ కాకుండా పోతాడా? చూడు బావ ఎలా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బావని తీసుకుని ఎక్కడికి వెళ్తావక్క? అమ్మా వద్దమ్మా, అబ్బాయిని పరిస్థితుల్లో పెట్టుకుని నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. క్షమించమ్మా, తన సొంతింటి వాళ్లే మమ్మల్ని బయటికి పొమ్మని పంపించేశాక మన ఇంటికి వచ్చి ఉంటే నలుగురు అతన్ని చాతకాని వాడని అంటారు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను పాపా? నువ్వు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా నమ్మకాన్ని గెలిపించు చాలు. నిజంగా నువ్వు తాగలేదు, మాట తప్పలేదు అని మావయ్య గారి దగ్గర నిరూపించు. నా భర్త ఏ తప్పు చేయలేదు అని ఆయనంతటా ఆయనే ఇంటికి పిలిపించేలా చెయ్యి. అది చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు. అప్పటి వరకు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు పస్తులుంటే నేను పస్తులుంటాను. నువ్వు రోడ్డు మీద పడుకుంటే నేను రోడ్డు మీదే పడుకుంటాను. దుర్గా మీ అన్నయ్య బావున్నారు, కానీ మీరెలా ఉంటారోనని నేను చాలా భయపడేదన్నయ్యా. కానీ మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంట్లోంచి వెళ్ళిపోదామనడమే బాగోలేదు బాబు. నా ఇల్లే నన్ను వద్దనుకున్నది. అట్లాంటప్పుడు మేము ఉండటం బాగోదు అత్తయ్య గారు. ఎవరిల్లయ్యా ఇది? ఇది మాత్రం నీ ఇల్లు కాదా? చెయ్యని తప్పుకి ఆ ఇల్లు నిన్ను వద్దనుకుందేమో. ఈ ఇల్లు మాత్రం ఎప్పుడూ కావాలని అనుకుంటుంది. బయటికి పోదామంటున్నావు. వయసులో ఉన్న ఆడపిల్లని పెట్టుకొని ఎక్కడికని పోతావు? అత్తయ్యనే అయినా
అమ్మలాంటి దాన్ని నా మాట కాదనకయ్యా. లేదు అత్తయ్య గారు, నేను మీకు భారంగా ఉండలేను. నువ్వు మాకు భారం ఏంటయ్యా? ఇంటల్లుడు, ఇంట్లో పెద్ద కొడుకు లెక్క. నువ్వు నాకు భారం ఏంటి? నాకు బాధ్యతవి. సరే బాబు, నేను ఇబ్బంది పెట్టను. నీకు నచ్చినట్టే చేద్దు గాని. కాకపోతే కనీసం ఇల్లు దొరికేంత వరకు ఇక్కడ ఉండండి బాబు. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. మీ అమ్మ మీద ఒట్టేసి ఏ రోజైనా మాట తప్పినావంటరా? న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపివే